హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఛానల్ 27. మన ప్రయాణములో అహోబిల క్షేత్రములు దర్శించుకున్నాక తదుపరి మనం చేరుకున్న మరో క్షేత్రం. హనుమంతుడు లేని రామాలయం ఉంటుందా? శ్రీరామబంటు లేని రామాలయాన్ని ఊహించగలమా? కానీ ఆంజనేయుని విగ్రహం లేని రామాలయం ఒకటి ఉంది. ఎక్కడా అనే కదా మీ ఆలోచన? అయితే సమైక్యాంధ్రప్రదేశ్ విడిపోయిన తరువాత ప్రస్తుతం ఆంధ్ర భద్రాచలంగా పేరుగాంచిన ఒంటిమిట్ట కోదండ రామాలయాన్ని మీరు దర్శించాల్సిందే. చుట్టూ ఉన్న ఈ వాతావరణం చూడండి, ఎంత ఆహ్లాదకరంగా ఉందో. ఈ స్వామివారిని దర్శించుకోవడానికి అన్ని ప్రాంతాల వాళ్ళు వస్తుంటారు. ప్రతి సంవత్సరం ఇక్కడ చైత్రశుద్ధ నవమి నుండి బహుళ విధియ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఆలయ దర్శన సమయము ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు మరియు మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. ఇక్కడ ఏకశిలగా సీతారామ లక్ష్మణులు దర్శనమివ్వడం మరో విశేషం. పూర్వకాలంలో ఈ ప్రాంగణంలో మొత్తం అరణ్యమే ఉండేదని స్థల పురాణం చెప్తుంది. ఒకరోజు సీతాదేవికి దప్పిక వేసి రాములవారు ఆ దప్పికను పోగొట్టడానికి తన బాణం వేసి పాతాళగంగను పైకి తెప్పించారు. అలా సీతాదేవి దప్పిక తీర్చినట్టు పురాణం చెప్తుంది. అదే రామతీర్థంగా నేడు పిలువబడుతుంది. చైత్రశుద్ధ నవమి రోజున మధ్యాహ్నం దేశంలో ఎక్కడైనా శ్రీరాముని కళ్యాణం జరుగుతుంది. కానీ ఇక్కడ మాత్రం స్వామికి పున్నమి వెన్నెలలో కళ్యాణం జరుగుతుంది. ఎందువల్ల అంటే పగటిపూట జరిగిన రామునివారి పెళ్లిని చంద్రుడు చూడలేరు. సుమారు 450 ఏళ్ల చరిత్ర, ఎన్నో పురాణగాథల కలబోత, సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడు నడయాడిన నేల. జాంబవంతుడు ప్రతిష్ఠించిన ఏకశిలా నిలయం ఒంటిమిట్ట శ్రీరామచంద్రుని క్షేత్రం. విశేషాల పుట్ట ఒంటిమిట్ట. ఒంటిమిట్ట క్షేత్రంలో ఆంజనేయ స్వామి విగ్రహం లేని రామాలయమే కాదు, ఇంకా ఎన్నో విశేషాలు ఉన్నాయి. త్రేతాయుగంలో సాక్షాత్తు ఆ కోదండరాముడే నడయాడిన దివ్యక్షేత్రం ఒంటిమిట్ట. ఈ మండపం విజయనగర శిల్పాలను పోలి ఉంటుంది. మన ఎదురుగా ఉన్న శ్రీ గరుడాధ్వజ సన్నిధి చూడవచ్చు. స్వామివారిని దర్శించుకోండి. గరుడాధ్వజ సన్నిధికి ఎదురుగానే రంగమండపం కూడా చూడవచ్చు.
అందుకే తన సోదరి కళ్యాణాన్ని ఎలాగైనా చూడాలనే కోరికను మహావిష్ణువుకు విన్నవించుకోవడంతో దానికి స్వామివారు అంగీకరించడంతో ఒంటిమిట్టలో తన పెళ్లిని రాత్రిపూట జరిగేలాగా ఆదేశించారని స్థల పురాణం చెప్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విశేషాలు. ఒంటిమిట్ట ప్రసిద్ధిగాంచిన దేవాలయాల్లో ఒకటైన రాములవారి ఆలయం కడప జిల్లాలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రానికి మరో పేరు ఏకశిలానగరం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి భద్రాచలం విడిపోయిన తరువాత ఒంటిమిట్టను ఆంధ్ర భద్రాచలంగా పిలుస్తున్నారు ప్రజానికం. కోదండరాముల వారి ఆలయ నిర్మాణం చోళ శిల్ప సాంప్రదాయంలో అత్యద్భుతంగా ఉంటుంది. శ్రీరామనవమి రోజున ప్రభుత్వం పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. రోడ్డు మార్గం ద్వారా ఒంటిమిట్టకు చాలా సులభంగా చేరుకోవచ్చు. కడప పట్టణానికి సుమారు 22 కిలోమీటర్ల దూరంలో కడప నుండి చెన్నైకు వెళ్లే మార్గమధ్యంలో ఈ ఆలయం ఉంది. తిరుపతి విమానాశ్రమం నుండి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. ఒంటిమిట్ట క్షేత్రంలోని కోదండరాముల వారి ఆలయంలో విగ్రహాన్ని జాంబవంతుడు ప్రతిష్ఠించారు. ఆలయం యొక్క శిల్పకళ యాత్రికులను ఎంతో ఆకట్టుకుంటుంది. ఒకరోజు జాంబవంతుడు ఈ ప్రదేశంలో నిద్రించగా సీతారామ లక్ష్మణులు కలలో కనిపించడంచే ఈ ముగ్గురు విగ్రహాలని జాంబవంతుడు ప్రతిష్ఠించినట్టు స్థల పురాణం చెప్తుంది. దేశంలో మరెక్కడా లేని విధంగా రాముడు, సీతాదేవి, లక్ష్మణులను ఇక్కడ చూడవచ్చు. అందుకే ఏకశిలానగరం అని పేరు వచ్చింది. మీకు ఒక సందేహం వచ్చుండాలే, ఇప్పుడు గుర్తొచ్చింది కదూ, ఆంజనేయ స్వామి విగ్రహం. ఇక్కడ ఆంజనేయ స్వామి ఉండరు. దేశంలో ఆంజనేయ స్వామి లేకుండా రాములవారు ఉన్న విగ్రహం ఇదొక్కటే. రాముడు అరణ్యవాసం చేసేటప్పుడు ఈ ప్రదేశాన్ని సందర్శించారని రామాయణంలో పేర్కొంది. ఆలయ ప్రాంగణం చూడండి ఎంత విశాలంగా ఉందో. ఆలయ ప్రాంగణంలో శ్రీ రామలింగేశ్వర స్వామి వారి సన్నిధి చూడవచ్చు. కోదండరామస్వామికి 3 ప్రధాన గోపుర ద్వారాలున్నాయి. ఆలయ ముఖద్వారం ఎత్తు 160 అడుగులు. ఆలయ గోపురాలు చోళ పద్ధతిలో నిర్మించబడ్డాయి. సమైక్య ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తరువాత ఇక్కడ జరిగే బ్రహ్మోత్సవాలను రాష్ట్ర ఉత్సవంగా ప్రకటించారు. అందుకు ఇక్కడ శ్రీరామనవమిని అధికారికంగా నిర్వహిస్తారు. అంతేకాకుండా స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. సీతాలక్ష్మణ సమేతంగా కోదండరామస్వామి ఇక్కడ వెలిశాక ఈ ప్రాంతాన్ని వైకుంఠంగా భావించి హనుమంతుడు ఎదురుగా సంజీవరాయుడుగా కొలువై ఉన్నారు. ఈ ఆలయంలోని విగ్రహాలను బట్టి చూస్తే రాములవారు హనుమంతుడు రామాయణ ప్రవేశం కన్నా ముందే ఇక్కడికి వచ్చారని తెలుస్తుంది. అందుకేనేమో ఇక్కడ సంజీవరాయ దేవాలయం పేరిట ఒక ఆంజనేయ స్వామి విగ్రహం ప్రతిష్ఠించారు. మన ఎదురుగా ఉన్న హనుమంతుని దర్శించుకోండి.
మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ 27ని సబ్స్క్రైబ్ చేయండి.